ఒక జాతి ఒక ఎన్నిక అనేది ప్రజల నినాదం కాదని యూపీఎస్సీ మాజీ సభ్యులు ఏయూ విశ్రాంత ఆచార్యులు కెఎస్ షెలాం అభిప్రాయపడ్డారు. భారతదేశాన్ని ఒక జాతిగా ఇప్పటికీ సంఘటిత పరిచినప్పుడు ఒకే ఎన్నిక వల్ల వచ్చే ఉపయోగం ఏంటని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో జరిగిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ సదస్సులో ఆయన ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెఎస్ షెలాం మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణను సరిదిద్దడానికి ఒక జాతి ఒక ఎన్నిక పరిష్కారం కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్థికంగా దేశాన్ని నిర్మించుకునే ప్రయత్నాలు జరిగాయి తప్పితే జాతి నిర్మాణానికి గడిచిన 50 ఏళ్లలో చేసిన ప్రయత్నాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఒక జాతి ఒక ఎన్నిక అన్నది చాలా మంచి ఆలోచనే, దాంట్లో అనుమానం ఏమీ లేదు. ఇప్పటికా చాలా కాలంగా ఇంత పెద్ద దేశంలో ఇన్నిసార్లు ఎన్నికలు పెట్టడం కష్టం తరంతో కూర్చుకున్న విషయం కాబట్టి కావాలన్నారు. కోవింద్ గారిని ఆ ఉద్దేశంతోనే కమిటీ వేశారు. ఆ ఉద్దేశంతో కమిటీ వేసినప్పుడు అదే నిర్ణయిస్తారు. అలా కాకుండా మీరు ఫ్రీడమ్ ఇచ్చేసి ఈ దేశానికి ఏం కావాలి అని అంటే అది వేరే విషయం. ఒక నేషను ఒక ఎన్నిక కావాలని ఒక ఎజెండా ఇచ్చి దానికి ఏ విధంగా చేయాలంటే దాని గురించి వాళ్ళు మాట్లాడారు, చర్చించారు. అయితే ఇక్కడ సమస్య ఏమిటి అంటే మన దేశం ఇంకా ఒక జాతిగా నిర్మాణం జరగలేదు. ఒక జాతి అంటున్నాం కదా, మణిపూర్లో గొడవలు జరుగుతున్నాయి, జాతుల పోరాటాలు జరుగుతున్నాయి. మణిపూర్ మొత్తం నార్త్ ఈస్ట్ అంతా, జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నాయి, దక్షిణాదికి ఉత్తరాదికి గొడవలు జరుగుతున్నాయి. అంటే ఈ 50-60 ఏళ్లలో మనం ఆర్థికంగా నిర్మించుకోవడానికి డెవలప్ అవడానికి ప్రయత్నించామే తప్ప మన జాతిని సంఘటితం చేయడానికి వీలు పడలేదు. ఈ జాతిని ముక్కలు చేయడానికి అనేక రకాలుగా అనేక రాజకీయ పార్టీలు అనేక ఉద్దేశాలతోనే ప్రయత్నం చేస్తున్నాయి. దీన్ని ముందు మనం అడ్డుకోవాలి. ఒక జాతి ఒక ప్రజ అయినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలే కోరతారు, మాకు ఒక ఎన్నిక చాలు, ఇంతమంది అక్కర్లేదని. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా యూరోప్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారండి. యూరోప్ అంతా కలిపితే 30 కోట్లు లేరు. ఇంగ్లాండ్ ఎంత 6 కోట్ల మంది, ఫ్రాన్స్ 6 కోట్ల మంది, ఇట్లా 5 కోట్ల మంది, 50 లక్షలు ఉన్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి. వాళ్ళు కండక్ట్ చేయగలరు. వాళ్ళకి సమస్య ఇది, మాటికి ఎన్నికలు జరగదు. ఉన్న జనాభా తక్కువ, ఉద్యోగస్తులు తక్కువ. కానీ మనకేమిటి, మనకైనటువంటి ఖర్చు చూపిస్తున్నారు తప్ప అది మొత్తం ఖర్చు కాదు. అది దేంతో కలిపి ఎన్నికల్లో క్యాండిడేట్స్ ఖర్చు పెట్టిన దాంతో కలిపి 1,00,000 కోట్లు ఉండొచ్చు. కానీ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, ఎలక్షన్ కమిషను, నేషనల్ ఎలక్షన్ కమిషను, స్టేట్ ఎలక్షన్ కలిసి ఖర్చునటువంటి చాలా 10,000 కోట్లు ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటుంది. అదే 48,000 లక్షల కోట్ల రూపాయలు. ఒక్క దీని నుంచే పన్నుల నుంచే 25 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. దేశం చాలా గర్వించదగ్గగా ఆర్థికంగా ముందుకెళ్తుంది. అందుకోసం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటానికి, అంటే ప్రజల్ని అంటే ఓటర్లని ప్రజాస్వామ్యయుతంగా తయారు చేయడానికి ఎన్నికలన్నీ ఉపయోగపడతాయి. అది నా ఉద్దేశం. దానికోసం ఎన్నిసార్లు ఎన్నికలు కావాలని నేను కోరుకోవటం లేదు. దాన్ని చేయకుండా ఉండడానికి కావలసిన మెకానిజం డెవలప్ చేయండి. ఇన్నిసార్లు ఎన్నికలు జరగకుండా ఉండడానికి మెకానిజం డెవలప్, అది పెద్ద సమస్య ఏం కాదు. మనకి ఇప్పుడు జరుగుతున్న రాజ్యాంగం ద్వారా వచ్చింది కాదు, అంతా 1951లో వచ్చిన రిప్రజెంటేషన్ పీపుల్ యాక్ట్ ద్వారా వచ్చినటువంటివే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఆ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ని మార్చండి. దాంట్లో అడ్మినిస్ట్రేటివ్ మెకానిజమ్స్ ఏవాలో చేయండి, ఆలోచన చేయండి. ముఖ్యంగా ప్లానింగ్ కమిషన్ లాంటి ఒక ఆర్గనైజేషన్ అవసరం. దేశాన్ని ఒక ఆర్థికమైనటువంటి ఒక యూనిటీ తీసుకొచ్చి దేశాన్ని ముందు చూపించేటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ కావాలి. అలాగే రాజకీయ పార్టీలకు కూడా కొన్ని జర్మనీ దేశాల్లో పార్టీలకి ఆ పార్టీల దగ్గర నుంచి తీసుకోవడం కాదు, ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కాదు, ప్రభుత్వమే డబ్బు ఇస్తుంది. ఎలక్షన్కి ఇంత ఖర్చు అవుతుందంటే వాళ్ళు డబ్బు ఇస్తుంది, రీఎంబర్స్ చేస్తుంది అలా ఎక్స్పెండిచర్ ఇచ్చినప్పుడు. ఆ విధమైనటువంటి ఒక మెకానిజం డెవలప్ చేయొచ్చు. చాలా అంశాలు ఉన్నాయి. కానీ ఒక జాతి ఒక ఎన్నిక అన్నటువంటిది ఒక స్లోగన్ లాంటిది, ఒక అవసరమైనటువంటి ఒక యుటోపియన్ ఐడియా. దాన్ని నేను వ్యక్తిగతంగా ఆహ్వానిస్తాను.